ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. ఫోన్ ట్యాపింగ్ 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎవరేం మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరింటికి ఎవరు వెళ్ళారు, ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎవరెవరైతే ప్రధానంగా లీడర్స్ ఉన్నారో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఒక 200 మీటర్ల డిస్టెన్స్లో ఒక పోల్కి ఒక రకమైన డివైస్ ఏదో అమర్చారంట. మేబీ అది జర్మనీ నుంచో ఎక్కడి నుంచో తెప్పించారట ఆ డివైసు. అదేంటంటే 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఎవరేం ఫోన్ మాట్లాడినా కూడా స్పష్టంగా వినిపిస్తుందంట, ఎంత మెల్లగా మాట్లాడినా. చూడండి టెక్నాలజీ. శాటిలైట్ ద్వారా వెళ్ళే కాల్స్కి ఏది కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా క్లియర్గా వినొచ్చు అంట. అంటే వాళ్ళు వేసే ఎత్తుగడలు ఏంటి, రేపు ఎవరిని కలవబోతున్నారు, రేపు ఎవరిని పార్టీలో చేర్చుకోబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని చెక్ పెట్టి గెలుద్దామనుకునే దురుద్దేశంతో ఉన్నారనేది అప్పుడు బాగా హల్చల్లైన అంశం. సో అదే ఎన్నికల తర్వాత బయటపడింది. అదొకటి. ల్యాండ్ క్రూయిజర్లు వెహికల్స్ ముందుగానే కేసీఆర్ గారు కొనేసి విజయవాడలో దాన్ని బుల్లెట్ ప్రూఫ్కి మాడిఫికేషన్స్కి ఇచ్చారన్నట్టుగా అదొకటి. అలాగే చాలా చాలా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వరంగల్లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో నాకు ఒక 10 ఏళ్ళుగా కరెంటు బిల్లు కూడా కట్టలేదంట. అలాగే సెక్రటరియట్లో ఒక సీనియర్ పొజిషన్లో 2 అధికారులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రావట్లేదట. ఎందుకు రావట్లేదు అని అంటే, ఎందుకో రావట్లేదు, సెలవులో ఉన్నారు. సెలవులో తీరా చూస్తే వాళ్ళు ఏ గ్రూప్ 2 ఆఫీసర్ కాదు, ఎవరూ కాదు. తీరా చూస్తే వాళ్ళు ఏ టెస్టు రాలేదు. ప్రభుత్వం వాళ్ళని ఎలా పెట్టింది, శాలరీ నెల వచ్చేసరికి పడిపోతుందంటే దగ్గర 1,40,000 ఎంతో జీతం అంట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుగా ఒక ముద్ర కూడా వేసేశారు. దాని గురించి ఇక్కడ మాట్లాడలే. సరే ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అనుమతులు ఇచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు. కేసీఆర్, కేటీఆర్, హరీష్కు నోటీసుల ప్రచారం. మేబీ దీన్ని డిఫెన్స్ ఆడడానికే కేసీఆర్ గారు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్లు వేశారేమో. అరే నేను ఇలాగా నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు పెడుతున్నారు, కావాలని నేను అడుగుతున్నాను కాబట్టే, తెలంగాణ కోసం పోరాడుతున్నాను కాబట్టి కేసులు వేస్తున్నారని సానుభూతి కోసమే ముందుగా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టారేమో. చాలా బలహీనంగా వయసు మీద పడిన వాళ్ళట్టుగా కనబడుతూ ఉత్సాహంగా కనిపించిన కేసీఆర్ గారు ఒక్కసారి 3-4 రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి వెనుక ఉద్దేశం అదేనా అంటే ఏమో మేబీ అవ్వచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం. ఒక్కసారి అది చూద్దాం. నిర్ధారించిన పోలీసులు సమయం పట్టే అవకాశం, ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆయన ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి, సీడీలు గవర్నమెంట్ అదేంటి కౌంటింగ్ అయిన నెక్స్ట్ డే 3ని ఎప్పుడో కౌంటింగ్ అయింది, 4వ తేదీనే మూసీ నదిలో దాన్ని డిస్ట్రాయ్ చేసేసారంట. తర్వాత దానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి స్థాయి ఎవరు ఉన్నారో ఆయన యుఎస్ వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళా ఆయన కూడా రప్పించారు. ఆయన కూడా అప్పటి అధికారులు, అప్పటి మంత్రులు ప్రోద్బలం, కొంతమంది మంత్రులు ప్రెషర్ చేయడం వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చిందని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఇట్లా ఒక్కొక్కటిగా అన్ని వైపుల నుంచి కూడా ఈ సిట్ అధికారులు ఇష్యూ ముంచుకొస్తుంది. దీనిపైన అరెస్ట్ జరుగుతుందా లేదా అనేది కూడా సర్వత్రా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఆధారాలను క్రోడీకరించారు అంటే నిర్ధారించారు పోలీసులు అయితే జరిగింది ఫోన్ ట్యాపింగ్ అని. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కేసీఆర్ గారికి పనిచేసిన ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆయన కీలక వివరాలు ఒక్కసారి అది మనకు చదువుదాం. ఈ ప్రధాన పత్రికలో ఏమని ఇచ్చారు. సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాప్ సంబంధించి అనుమతించే రివ్యూ కమిటీలో ఉన్నతాధికారులు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే ప్రశ్నించిన వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఏది సిట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, అలాగే ఫోన్ ట్యాప్కి సంబంధించి అనుమతులు ఇచ్చే రివ్యూకి సంబంధించిన వారు. సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు కస్టడీలో. మరో 48 గంటలు ముగిన నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇవన్నిటికీ సూత్రధారి ప్రభాకర్, ఈయన యుఎస్ఎల్పై మళ్ళీ రప్పించారు. ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక్కసారి ఇప్పటిదాకా జరిగిన విచారణ ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. అంటే ఎవడవుడు ఏ వ్యూహం పన్నుతున్నారు అంటే మేబీ వీటి వల్లే మేబీ బీఆర్ఎస్ ఓడిపోయిందేమో. నిజంగా వాళ్ళకు పడే కష్టం మీద, వాళ్ళు చేసే అభివృద్ధి మీద ఆ బీఆర్ఎస్ స్ప్రెడ్ చేసుకునే పార్టీని విస్తరించుకునే క్రమంలో నిజంగా కాన్సన్ట్రేట్ చేసి సర్వత్రా క్యాన్వాసింగ్ చేసుంటే
ఖచ్చితంగా గెలిచేదేమో. ఇట్లాంటి పాపపు పనుల వల్లే మేబీ ఇబ్బంది అయిందా, దానికి సంబంధించి కొంతమంది ట్రోల్స్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి పాప పనుల వల్లే కర్మ ఫాలోస్ అని పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు కాంగ్రెస్ ఫేవర్ వాళ్ళు అవ్వచ్చు, లేదా న్యూట్రల్గా ఉండే వాళ్ళని అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు, ఫోన్ ట్యాప్ కేసు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్కు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు. మేబీ ఆ సిట్ని నిర్ధారించట్లేదు. కానీ నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారు. త్వరలో మమ్మల్ని అరెస్ట్ చేసినా చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కక్ష కట్టిందని. ఇవన్నీ చెప్పకుండా మరి రాజకీయం కదండి, ఎవరు డిఫెన్స్ వాళ్ళు ఆడాల్సిందే. సో మొత్తం మీద కేసీఆర్ గారికి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఆరోపణ, దీనికి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దుందుడుకు స్వభావంతో ముందుకెళ్తుందా, వెళ్ళదా? రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇంకా రాబోతున్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ మొన్న పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పిందని చెప్పాలి. తీన్మార్ బ్యాండ్ బజాయించింది. సుమారుగా పంచాయతీ ఎలక్షన్లో పైగానే సీట్లు పంచాయతీ సర్పంచ్లు కైవసం చేసుకుంది. తర్వాత సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంది. స్వతంత్రులు 3వ ప్లేస్లో ఉన్నారు. 4వ ప్లేస్లో బీజేపీ పరిమితమైంది. మేబీ దీని వెనుక ఎటువంటి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, లేదంటే ఎటువంటి రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి అనే మీద విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. కాంగ్రెస్ అయితే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే బీఆర్ఎస్నే గెలిపించింది అనే విమర్శ కూడా ముందుకు తీసుకొస్తుంది. అలాగే కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఘాటుగా కాకుండా చాలా సింపుల్గా తనదైన స్టైల్లో స్పందించారు. అయ్యా కేసీఆర్ గారు, ముందు మీరు అసెంబ్లీకి రండి సార్, మాట్లాడుకుందాం అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. చూద్దాం మరి కేసీఆర్ గారు ఇంత ఓపికగా ప్రెస్ మీట్ పెట్టిన ఈయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారా లేదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే శక్తి ఉందా లేదా, ఆరోగ్యం కుదుట పడిందా లేదా అనేది కూడా మనం అక్కడ చర్చించుకోవాలి. బట్ పూర్తి స్థాయిలో ఉండకపోయినా 1-2 రోజుల్లోనే హాజరవ్వచ్చు కదా. అంటే వెళ్తే ఎక్కడ సెంటర్ చేస్తారో అని కూడా ఒక చర్చనీయాంశం మారుతోంది. మరోవైపు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులపై కూడా ఇటువంటి స్కామ్, అక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కేసీఆర్ గారు కూడా 1,00,000 కోట్ల స్కాములతో ఇద్దరూ సరితూగుతున్నారు అన్నట్టుగా ఒక విమర్శ అయితే వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు కూడా దీనికి ఒత్తాసు పలుకుతూ మాట్లాడడం అనేది వీళ్ళిద్దరూ ఒకటే అనేలాగా మరొకసారి ప్రూవ్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇది ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిట్ అధికారులు చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే అరెస్టులు అన్నట్టు కూడా మనకి తెలుస్తోంది.